ఎలాంటి ఫీలింగ్? తను లేకపోతే చచ్చిపోతాను అని. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. ఎక్కడున్నావు? ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ మూవీలో ఉన్న ఒక సీన్ అయితే చూపిస్తాను అనమాట. అది ఒక చిన్న ప్రెడిక్షన్ లాంటిది. ఎందుకంటే ఈ మూవీ 2012లో వచ్చింది. శాశ్వతమని సంతకమే చేసామోలే, చెరుసగమై చేయాలి పయనం తోడు నీడై, సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాడే. చెప్పలే 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 ఈ అందాల రాక్షసి ప్రాజెక్ట్ చేసినప్పుడు నేను కథ విన్నానండి, నాకు చాలా నచ్చింది. అందాల రాక్షసి సినిమా ఎందుకు సక్సెస్ కాలేదో నాకు ఇప్పటికి అర్థం కాదు, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం. ఇప్పటిదాకా అందాల రాక్షసి పాటలు విపరీతంగా వింటుంటాం. ఈ వీడియో చాలా బోరింగ్ ఉండిద్ది, అందుకే అంతకంటే బోర్ కొట్టినప్పుడు ఈ వీడియో చూడండి ఫుల్గా. బేసిక్గా ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ అండి. బట్ ఇక్కడ ఫిమేల్ క్యారెక్టర్ వచ్చేసి ఎర్త్ అండి. ఎర్త్, సన్, మూన్ మధ్యలో లవ్ స్టోరీ. దీన్ని మనం రోజు విట్నెస్ చేస్తూ కానీ ఇప్పుడు అడ్రస్ చేయం. నేను కొంచెం ఒకరోజు పట్టించుకున్నాను, నాకు ఎందుకో చాలా పోయిటిక్గా అనిపించింది మొత్తం ఫీలింగ్ అంతా. అసలు ఈ వీడియో అనేది లాస్ట్ ఇయరే రావాలన్నమాట. 2024 ఆగస్ట్ ఆ టైంలో రావాలి, కానీ ఇప్పటి వరకు చేయలేదు. ఎందుకంటే మామూలుగా సోషల్ మీడియాలో కానీ దేంట్లో అయినా కానీ ఏముండిద్దంటే ఒక చిన్న డిమాండ్ అండ్ సప్లై ఉండిద్ది అనమాట. ఈ వీడియో కోసం ఎవరు సెర్చ్ చేయరు కాబట్టి అప్పుడు చేసిన అంత ఉపయోగం లేదు. కానీ ఇప్పుడైతే మూవీ రిలీజ్కి ఉంది కాబట్టి ఖచ్చితంగా రిలవెన్స్ ఉండిద్ది, అందుకే చేస్తున్నా. కానీ లాస్ట్ టైమే ఈ వీడియోకి కావాల్సిందంతా రీసెర్చ్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ చూడటం కానీ, మూవీని చాలాసార్లు చూడటం కానీ, ఆ మూవీ నుంచి చాలా ఎడిట్స్ చేశాను, కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి, అన్నిసార్లు చూశాను. అప్పుడే చేయకపోవడానికి ఇదంతా కాకుండా ఇంకో రీజన్ ఏంటంటే ఒక సినిమా గురించి ఇన్ని డీటెయిల్స్ చెప్పడం ఎవరికి ఉపయోగం లేదేమో అని చేయాల. మీరు ఇప్పుడు చూసిన వీడియో అయితే లాస్ట్ ఇయర్ అనమాట. హెయిర్ లెంత్, డ్రెస్సెస్ సిమిలర్గా ఉన్నా కానీ సేమ్ అయితే కాదు. నేను చేసిన వీడియోస్లో మీకు అక్కడ కింద డేట్ అయితే కనబడింది చూడటానికి. నేను లాస్ట్ ఇయర్ ఎడిట్ చేసిన వీడియోస్ అన్నీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి కింద లింక్ ఏదో ఇస్తా, ఖాళీ ఉన్నప్పుడు చూడండి. మెయిన్గా ఎడిట్స్లో ఏముంటుందంటే ఆ మూవీలో ఉన్న ప్యాటర్న్స్ అనేవి నేనైతే ఎడిట్లో క్రియేట్ చేశాను అనమాట. అది కాకుండా వేరే మూవీస్తో ఉన్న సిమిలారిటీస్ ఉన్న ఎడిట్స్ కూడా చేశాను. అది వాళ్ళు ఇంటెన్షనల్గా చేయకపోయినా కానీ మనకు ఆ సిమిలారిటీ ఈజీగా కనబడిపోద్ది, వాళ్ళు ఒప్పుకోకపోయినా. మీకు ఆ వీడియోస్ చూసినప్పుడు అర్థం అవుతుంది. అది కాకుండా ఈ వీడియో చాలా పెద్దగా ఉండొచ్చు, అందుకే టైం స్టాంప్స్ కూడా ఇస్తా, సో నచ్చిన పార్ట్ చూడొచ్చు. ఇప్పుడైతే మెయిన్ వీడియో స్టార్ట్ చేద్దాం. కానీ ఒక చిన్న రిమైండర్ ఏంటంటే ఈ వీడియో నేను 1 year బ్యాక్ చేద్దాం అనుకున్నా కాబట్టి అప్పుడున్నంత ఇంట్రెస్ట్ ఇప్పటికి రాకపోవచ్చు, అని డీటెయిల్స్ కూడా చెప్పలేకపోవచ్చు. సో అంతే. ఈ మూవీ మనకి ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. అందుకే ఎండింగ్ సీను, స్టార్టింగ్ సీను గౌతమ్ వాళ్ళ నానే ఉంటాడు. గౌతమ్ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ నాన్న పిచ్చోడైపోతాడు కదా. ఆ తర్వాత చచ్చిపోయాడు అనుకుని మున్సిపాలిటీ వాళ్ళు బాడీని క్రిమేట్ చేయడానికి క్రిమేటరీకి తీసుకొస్తారు. అక్కడ వాళ్ళ నాన్న బ్రెయిన్లో జరుగుతూ ఉండిద్ది ఈ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సాంగ్స్ అన్నీ వాళ్ళ నాన్న బ్రెయిన్లో జరుగుతూ ఉండే స్టోరీ అనమాట ఇది. సో ఇది ఇన్సెప్షన్ ఆఫ్ ద డిసెప్షన్ ఆఫ్ ద నోలన్ అనమాట. అది కాకుండా ఈ సినిమాలో మొత్తం స్టోరీ ఎవరికైనా తెలిసిందంటే గౌతమ్ వాళ్ళ నాన్నకే. అందుకే అనమాట గౌతమ్ వాళ్ళ నాన్న ఫస్ట్ లాస్ట్ సీన్లో ఉండేది. గౌతమ్ వాళ్ళ నాన్న క్రిమేట్ చేసే టయానికైతే చనిపోడు అనమాట. ఎందుకంటే ఆ ఫస్ట్ సీన్లో పిడికిలు బిగించి ఉంటాడు అనమాట, లాస్ట్ సీన్లో అది వదిలేస్తాడు. అంతేగాని చనిపోయినట్టు కాదనుకుంటా, జస్ట్ ఇక చచ్చిపోవాలని. ఇది మనసు పలికే భాష ప్రేమ అనే సాంగ్లో నుంచి ఒక 2 డీటెయిల్స్ అనమాట. ఫస్ట్దేమో మిథున పరిగెత్తుకుంటూ వచ్చి గౌతమ్కి బంగారు పన్ను అని చెప్పింది. ఆ బంగారు పన్ను రిఫరెన్స్ చాలామందికి అర్థం కావట్లేదు. అదేంటంటే మిథునాని అంతకుముందు పెళ్లి చూపులు చూడటానికి వచ్చినప్పుడు కూడా బంగారు పన్ను ఉండేది, అంతకుమించి ఏముండదు ఆ రిఫరెన్స్లో. ఇంకో డీటెయిల్ ఏంటంటే ఈ సాంగ్ 4 minutes ఉండిద్ది. అఫీషియల్గా అయితే వాళ్ళు రిలీజ్ చేయలేదు, ఇది ఎవరో ర్యాండమ్గా ఎవరో పోస్ట్ చేసింది. సేమ్ మూవీలో కూడా 1 minute ఉండిద్ది ఈ సాంగ్. దీనికి ఇంకా 3 minutes ఎక్స్టెండెడ్ ఉండిద్ది, మీరు యూట్యూబ్లో చూడొచ్చు.
ఫీమేల్ లిరిక్స్ అయితే తీస్తారు ఈ సాంగ్లోది మూవీలో. పెళ్ళికొడుకు సీన్ వచ్చింది కాబట్టి ఇక్కడే ఇంకో డీటెయిల్ చెప్తా. మనకి పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు తెలుగులో అయితే వెన్నెలైనా చీకటైనా అని పాత పాట ఒకటి వస్తుంది. నేను కన్నడ వర్షన్ కూడా చూసా. ఆ ఎడిట్ చేసినోడు ఎవడో తెలియదు కానీ నాని మూవీది ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుంటుంది అని ఆ సాంగ్ పెట్టాడు. మనకి స్టార్టింగ్లో డిస్క్లైమర్ అయితే వేస్తారనమాట, ఊటీలో 1990స్లో ఎలా ఉండేదో అలా తీయడానికి ట్రై చేసామని. ఇంకా దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఆ టైం లైన్ సంబంధించినవి. ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి కానీ అంత బాగా ఆడకపోవడానికి కానీ నాకు అనిపించిన రీజన్ ఏంటంటే ఈ మూవీ ఆ టయానికి చాలా జిగ్జాగ్గా వెళ్తున్నట్టు. ఎందుకంటే మనకు ఆ టైంలో రిలీజ్ అయిన ఫిలిమ్స్ అన్నీ చాలా ప్లెయిన్గా ఉండేవి. స్టోరీ వన్ సైడ్ వెళ్ళిపోతూ ఉండిద్ది, మధ్యలో మహా అయితే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండిద్ది, మనకి ఈజీగా అర్థమైద్ది. కానీ ఈ మూవీ అనేది చాలా జిగ్జాగ్గా వెళ్ళిద్ది. మీరు సినిమా చూసిన తర్వాత మిథున గౌతమ్ లవ్ చేసింది, సూర్యని లవ్ చేసింది అనుకుంటారు కానీ సినిమా చూసేటప్పుడు మాత్రం ఆ సీన్స్ అన్నీ జిగ్జాగ్గా ఉండడం వలన ఏ ఒక్కరిది కంప్లీట్ అయినట్టు అనిపించదు మీకు. అందుకు అనుకుంటున్నాను నేనైతే ఈ మూవీ అంత బాగా ఆడకపోవడానికి. అక్కడక్కడ మిస్టేక్స్ కూడా ఉన్నాయి, అవి చూద్దాం. నేను ఎడిట్ చేయడానికి ఈ మూవీ చాలాసార్లు చూశాను, నాకైతే అలా అనిపించింది. ఇప్పుడైతే మన నోలన్ మావ చెప్తాడు మనకి దీనికి ఆన్సర్. That's basically the end of the movie. This stuff is the black and white stuff. This is color. And this is running backwards as a series of jumps. And what we do is we cut between the two the whole way through. So we alternate scene here, scene there, scene there, scene there, scene there, scene there, and they meet towards the end of the film. మీకు ఈ సినిమా స్టోరీ ఒకసారి అయితే చెప్తాను మళ్ళీ, అప్పుడు మీకు అర్థమైంది నేను ఎందుకు తిక్మగ్గా ఉండిద్ది అంటున్నాను. ఫస్ట్ గౌతమ్ చూస్తాడు మిథునాని, సెకండ్ సూర్య చూస్తాడు. ఫస్ట్ సూర్య మిథున లవ్ చేసుకుంటారు. ఆ సీన్స్ ఏమీ చూపించకుండా మనకి గౌతమ్, కానీ మనకి ఫస్టే గౌతమ్ మిథున మ్యారేజ్ సీన్ చూపిస్తారు ఆ హాస్పిటల్ తర్వాత. అయితే ఇప్పుడు పెళ్లి ఇష్టం లేదనగానే గౌతమ్ మళ్ళీ మిథునాని వేరే ఊరికి తీసుకెళ్తాడు. గౌతమ్ సీన్స్ చూపించిన తర్వాత మిథున సూర్య సీన్స్ చూపిస్తారు అనమాట మనకి. మధ్యలో మళ్ళీ స్టార్టింగ్లో గౌతమ్ ఎప్పుడైతే మిథునాన్ని చూశాడో ఆ సీన్స్ చూపిస్తాడు. ఏమిటో రెక్కలు వచ్చినట్టు ఈ సాంగ్ వచ్చింది కదా, ఇదనమాట నేను జిగ్జాగ్గా ఉండిద్ది అంతే. ఏమిటో ఇవాళ రెక్కలు వచ్చినట్టు సాంగ్ కూడా మీరు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో వినటం వలన అది 4 minutes కంటిన్యూస్ సాంగ్ అనుకుంటున్నారేమో. ఆ సాంగ్ అనేది మూవీలో మనకి 8 minutes దగ్గర స్టార్ట్ అయ్యి ఒక 2 minutes వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 17 minutes దగ్గర ఆ సాంగ్లో ఉన్న లాస్ట్ 2 minutes వచ్చింది అనమాట. అది కంటిన్యూస్ సాంగ్ అయితే కాదు, మీరు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో వినటం వలన మంచి అనుకుంటున్నాను నేనైతే. ఈ సాంగ్లో ఒక చిన్న డీటెయిల్ ఉందన్నమాట, ప్రస్తుతానికి అయితే వినండి, నేను తర్వాత చెప్తాను. భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో న. ఇప్పుడైతే ఆ ఫస్ట్ లిరిక్ వినండి. మంత్రమో అల్లే సిందిలా. అది ఏ మంత్రమో కాదు, గాయత్రి మంత్రం అనమాట. అది డైరెక్టర్కి బాగా తెలుసు, ఎందుకంటే ఈ క్యారెక్టర్ పేరు సూర్య మిథున ఇవన్నీ స్టార్టింగ్ నుంచే అర్థమై ఉంటుంది మీకు. సో గాయత్రి మంత్రం అనేది సూర్య నమస్కారాల్లో ఒకటి అనుకుంటా. అప్పుడు మిథున అది చెప్పినప్పుడు సూర్య క్యారెక్టర్ అట్రాక్ట్ అయినట్టు, ఎందుకంటే బస్సు ఎక్కినప్పుడు ఈ లైన్స్ వినే దగ్గరికి కొంచెం దగ్గరికి వస్తాడనమాట. ఇలాంటిది ఈ మూవీలో ఇంకొకటి ఉండిద్ది అనమాట. గౌతమ్ సూర్య ఉండే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ గాజు సీసాలతో మిథున ఫోటో చూసినప్పుడు ఇలాంటిది ఒకటి ప్లే అయింది. అది సెర్చ్ చేయడానికి ట్రై చేసా కానీ నాకైతే లిరిక్స్ అంత బాగా వినపడలా. వేరే వాళ్ళకి ఏమైనా తెలుస్తుందేమో, మీరైతే ట్రై చేయండి. దాంతోపాటే సూర్య మిథునాని చాలాసార్లు గాయత్రి వసంతం అని పిలుస్తాడు. మీరు సాంగ్స్లో అయినా చూడొచ్చు, సీన్స్లో అయినా కనపడిద్ది. మరి వసంతం అయితే ఏంటో అది గాయత్రి వసంతం అని ఎందుకు పిలుస్తాడో నాకైతే అర్థం కాలేదు. వసంతం అనేది ఋతువు కదా, అది స్ప్రింగ్ కదా. ఇప్పుడు ఇంకొక విచిత్రమైన డీటెయిల్ ఏంటంటే ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ రియల్ నేమ్స్ కూడా ఈ మూవీలో వాడారు. రాహుల్ రవీంద్రనేమో గౌతమ్ కదా, ఆ పేరు మనకి ఒక సాంగ్లో వచ్చింది ఓ చిన్నపిల్లాడికి. అదే సూర్య పేరు నవీన్ చంద్ర కదా,
అది కూడా మిథున వాళ్ళ ఇంటి చుట్టుపక్కన ఉండే ఓ పిల్లలకి ఆ క్యారెక్టర్ నేమ్ యూజ్ చేశారనమాట, నవీన్ గాడ్ అని. చూపిస్తాం మీకు ఆ సాంగ్లో కనబడతాయి ఇప్పుడు. వీడెవడో తెలుసా? మన కొడుకు రాహుల్ 95లో. ఆ ఫుట్బాల్ ఆడేటప్పుడు గౌతమ్ని వాళ్ళు రాయితో కొట్టినప్పుడు సూర్య అని గట్టిగా అరిసిద్ది. ఆ సీన్ వరకు కరెక్టే. కాకపోతే ఇప్పుడు చూపించబోయే సీను అది మిస్టేకా, లేకపోతే మళ్ళీ కంగారులో అనిందా, లేకపోతే డబ్బింగ్ మిస్టేకా కూడా అర్థం కావట్లేదు. అంతకుముందు మిథునకి యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇలా అవుతుందా అనేది కూడా తెలియట్లేదు నాకైతే. గౌతమ్ బతుకున్నాడని నాకెందుకు చెప్పావు సూర్య? కావాలంటే ఒకసారి మళ్ళీ వినండి. తను గౌతమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ బతుకున్నాడని నాకెందుకు చెప్పావు సూర్య అంటుంది. ఆ రియాక్షన్ చూడండి ఒకసారి. మరి ఇది ఎందుకు ఇలా అయిందో నాకైతే తెలీదు. ఓకే 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 ఇప్పుడు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది ఈ సీను. ఈ 2 సీన్లు ఉన్నాయి కదా, ఫస్ట్దేమో ఫుట్బాల్ దగ్గర గౌతమ్ తల మీద కొట్టినప్పుడు సూర్య అని అరవడం, ఇప్పుడేమో గౌతమ్ దగ్గరికి వచ్చి గౌతమ్ బతుకున్నాడని గౌతమ్ని ఎందుకు అడగడం అనమాట. గౌతమ్ని సూర్య అని పిలిచింది ఇక్కడ. అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ గౌతమ్తో పాటు ఉన్నప్పుడు సూర్యని మర్చిపోలేదు. ఇప్పుడు సూర్య బతుకున్నాడని తెలిసినప్పుడు సూర్యని మర్చిపోయి అందుకే గౌతమ్ అని అరిసిందనమాట. సో ఇదే అనుకుంటున్నా ఆన్సర్ దానికి. అందుకే నవ్వుతాడు అనుకుంటా. అదే లాస్ట్ కన్నా ముందు సీన్లో సూర్య మిథున దగ్గరికి వచ్చినప్పుడు నాకు గౌతమ్ని మర్చిపోవడానికి ఇంకొంత టైం కావాలనేది కదా, అంతే. ఇది సర్కిల్ ఇది. హనురాగపూడి అనే సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా రామాయణ రిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ సీన్లో వాలి, రాముడు, హనుమంతుడు అలాంటివి ఉంటాయి. ఇంకా ఇంకా మూవీలో డీటెయిల్స్ ఏమైనా మర్చిపోయి ఉంటే కావాలని మర్చిపోయి ఉంటా, ఎందుకంటే 1 year పైన అయిపోతుంది కదా, ఇంతే గుర్తున్నాయి.